1983లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు ఆ తర్వాత సురక్షితమైన కుప్పం నియోజకవర్గానికి మారారు. లోకేష్ అలా చేయలేదు. సంక్లిష్టమైన మంగళగిరి నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఉండాల్సింది కాదు అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మంగళగిరిలో 1983 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ 3-4 పర్యాయాలు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ లోకేష్ మరో సురక్షిత నియోజకవర్గం వెతుక్కోకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా పట్టుదల ప్రదర్శించి గత ఎన్నికల్లో తాను ఓడిన మంగళగిరి నుంచే 91,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అతనిలోని ధైర్యానికి పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడులో లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి అతను ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురైన చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో లోకేష్ పట్టుదలతో కృషి చేశారు. దీంతో ఆయనపై కార్యకర్తల్లో భరోసా ఏర్పడింది. ఇప్పుడు ప్రజానాయకుడిగా గుర్తింపు పొందడమే లోకేష్ ముందున్న కర్తవ్యం. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం అంటే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజామోదం పొందే ప్రయత్నాలను ఆయన ఇప్పటికే మొదలెట్టారు. పార్టీ వ్యవహారాల్లో ఆయనకు చంద్రబాబు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను లోకేష్ కు పూర్తిగా ఎందుకు అప్పగించకూడదు అన్న ప్రతిపాదన కూడా అంతర్గతంగా చర్చకొచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నందున పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని లోకేష్కి అప్పగిస్తే తప్పేమిటి? ఇవాళ కాకపోయినా రేపైనా తానే వారసుడు కదా. చంద్రబాబు యాక్టివ్గా ఉన్నప్పుడే పార్టీ బాధ్యతలను పూర్తిగా అతడికి అప్పగిస్తే నాయకత్వం మార్పిడి సాఫీగా జరిగిపోతుంది కదా అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ప్రజామోదం ఉన్నంత వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 3వ తరం ప్రతినిధిగా లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఇటు ప్రభుత్వ అటు పార్టీ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చును అన్న అభిప్రాయం ఉంది. లోకేష్కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టినా చంద్రబాబు నాయుడు నీడలోనే ఆయన పని చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ తదుపరి వారసుడిగా లోకేష్ను ఇప్పుడే ప్రకటించాలని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నారు. అయితే చంద్రబాబు యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆయనను పక్కన పెట్టి నాయకత్వం చేపట్టానన్న అపప్రద తనకు చుట్టుకోకూడదన్న అభిప్రాయంతో లోకేష్ ఉన్నట్టు చెప్తున్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉన్నంత వరకు ఆయనను ధిక్కరించే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 13 ఏళ్లు మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగగా చంద్రబాబు 30 ఏళ్లకు మించి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తాను నిలబడడమే కాకుండా పార్టీని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యవేక్షణలో లోకేష్ పార్టీ బాధ్యతలను చేపడితే ఇటు కార్యకర్తలు అటు ప్రజలకు కూడా భరోసా ఏర్పడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుకు సంబంధం లేదు అన్న అభిప్రాయం కలగకుండా పార్టీ ప్రెసిడియం ఏర్పాటు చేసి దానికి ఆయనను చైర్మన్ గా పెట్టుకోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది. ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారో గానీ 4 దశాబ్దాలు గడిచినా ఆ పార్టీ చెక్కు చెదరలేదు. ఇప్పుడు పార్టీలోకి కొత్త తరం వచ్చింది. వారందరికీ పార్టీ భవిష్యత్పై భరోసా కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు నిన్నటి తరానికి చెందినవారు, లోకేష్ ఈ తరానికి చెందినవారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు సాచివేత ధోరణి అవలంబిస్తారు. లోకేష్ మాత్రం ఈ తరానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే సమయంలో సీనియర్లు అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలను స్వీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనడానికి అతను సిద్ధంగా ఉన్నారు. 2029లో ఏ కారణం వల్లనైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో లోకేష్కు తెలుసు. అయినా తగ్గేదేలే అన్నట్టుగా అతను అడుగులు వేస్తున్నారు. లోకేష్ చేతుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో కల్పించాల్సిన బాధ్యత
చంద్రబాబుపై ఉంది. చంద్రబాబు మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీని లోకేష్ నడిపించడానికి నిజంగా ఇదే సరైన తరుణం. ఇప్పుడు పార్టీ బలంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రిపై ప్రజల్లో కోపం ఇంకా పోలేదు. నాయకత్వ మార్పిడికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది? తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీ నాయకత్వాన్ని కుమారుడు కేటీఆర్ కు బదలాయించాలని అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ను నియమించారు. అయితే కేసీఆర్ నీడ నుంచి ఆయన బయట పడకముందే ఎన్నికలు రావడం, పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యకర్తలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో కేటీఆర్ విఫలమయ్యారు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కనుక కేటీఆర్ నాయకత్వాన్ని అతని సోదరి కవిత వ్యతిరేకిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో తాను పని చేయనని ఆమె ప్రకటించారు. చంద్రబాబుకి సమస్య లేదు, బహుశా ఆయన ముందు చూపుతోనే అక్కడనే కన్నట్టున్నారు. లోకేష్ కూడా సోదరో ఉండి ఉంటే నాయకత్వం కోసం పోటీ పడేవారేమో. దివంగత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కుటుంబాల్లో అన్నా చెల్లెళ్ళు అధికారం కోసం పోటీ పడ్డాన్ని చూస్తున్నాం. చంద్రబాబుకు లోకేష్ ఒక్కరే వారసుడు కనుక ఈ బెడద కూడా లేదు. కాలు చేయి సరిగ్గా ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకోవాలని అంటారు. చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ మానసికంగా, శారీరకంగా ఆయన పటిష్టంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కొత్త తరం నాయకుడిని అందించడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. శషభిషలకు స్వస్తి చెప్పి లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. తదుపరి ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడే పార్టీ బాధ్యతలను లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి మరింత రాటుదేలుతారు. లోటుపాట్లు ఏమైనా జరిగినా సరిదిద్దడానికి చంద్రబాబు ఉండనే ఉంటారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారు విజయవంతమైన దాఖలాలు పెద్దగా లేవు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు ఈ విషయమే ప్రస్తావిస్తూ లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి ఇంతకు మించిన తరుణం ఏముంటుంది అని ప్రశ్నించారు. శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే బాధ్యతను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారు. శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉండడం గమనార్హం. ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అయినప్పటికీ లోకేష్ తొట్టుపడకుండా ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో లోకేష్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అతనిలో సరుకు ఉందని ప్రతిపక్ష ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి లోకేష్ కూడా సుముఖంగా ఉన్నందున ఆయనకు ముందస్తు అభినందనలు చెబుదాం. బెస్ట్ ఆఫ్ లక్ లోకేష్. 2029లో పార్టీ మళ్లీ విజయం సాధించాలంటే పార్టీ పరంగా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలపై లోకేష్ వెంటనే దృష్టి పెట్టాలి. చంద్రబాబులో మొహమాటం ఎక్కువ. లోకేష్ అలా కాదని కరాఖండిగా వ్యవహరిస్తారని అంటున్నారు. తండ్రిని మించిన తనయుడు అని రుజువు చేసుకోవాలన్న పట్టుదల కూడా అతనిలో కనిపిస్తోంది. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా పార్టీ నియమావళికి అనుగుణంగా నాయకత్వ మార్పిడికి చంద్రబాబు శ్రీకారం చుడతారా లేదా అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. పార్టీలో కట్టు తప్పుతున్న నాయకులను, శాసనసభ్యులను కట్టడి చేసే విషయంలో కూడా చంద్రబాబుకు మొహమాటం అడ్డొస్తోంది. ఇది అంతిమంగా పార్టీకి నష్టం చేస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించడం అవసరం. మహానాడులో ఉపన్యాసాల ద్వారా లోకేష్ ఇప్పటికే తండ్రి కంటే చాలా మెరుగు అని రుజువు చేసుకున్నారు. పార్టీ నాయకత్వం అప్పగిస్తే పార్టీలో క్రమశిక్షణను మరింతగా ఆయన పాదుగొల్పగలరని నాయకులు అంగీకరిస్తున్నారు. తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు డోకా ఉండదని లోకేష్ ఇప్పటికే రుజువు చేసుకున్నారు. కడప మహానాడుతో ఈ విషయం రుజువైంది. కడప మహానాడు వేదికగా లోకేష్కు నాయకత్వం అప్పగించే విషయం తెర మీదకు వచ్చింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో తలబడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపైనందున మహానాడులోనే ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయమై ప్రకటన చేసుకుంటే బాగుండేదని కూడా కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేష్ మాత్రమే కనుక చంద్రబాబు కనుసన్నల్లోనే నాయకత్వ మార్పిడి జరగడం వాంఛనీయం అని తెలుగుదేశం శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి నాయకత్వ మార్పిడికి నిర్ణయం జరిగిపోయింది. ముహూర్తం ఖరారు కావడమే మిగిలి ఉంది. సో లోకేష్కు ముందస్తు శుభాకాంక్షలు చెబుదాం.